అందరికీ నమస్కారం. ఈవిడ పేరు దేవి. నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు, చాలామందికి తెలిసే ఉంటుంది ఈమె ఎవరు అనేసి. రీసెంట్గా ఈమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే తెలంగాణ మహిళలపై పటేల్ సైన్యం చేసిన అరాచకాలు అని చెప్పేసి ఒక విషయం చెప్పున్నారు. మీరు ఆ వీడియో ఫస్ట్ వినండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. కొండలు వదిలిపెట్టారు. ఎవరు చేసేది? పటేల్ సైన్యాలు చేసి. ఆ తర్వాత ఆ కొండలు బయటకు లాగిన తర్వాత ఆ గాయాలు ఎక్కడైతే వాటన్నిటిలో కారకూడదు. గోదావరి ప్రాంతం చేసిన వీడి పేరు రాసుకున్నాను, ఎందుకంటే ఇట్లాంటి వాడిని మనం గుర్తుపెట్టుకోవాలి. మానవ రూపంలో ఉండే పిశాచులు అంటే గుర్తుపెట్టుకోవాలి. వీడి పేరు డిఎస్పీ శ్రీనివాసరావు. వీడు హిందువే. వీడు మాట్లాడతారు ఇది రజాకాలకి హిందువులకి జరిగిన పోట్లాట కదా అని చెప్పి మాట్లాడతారు. ఎక్కడ ఉన్నారు వీడు? ఈ 70 మంది స్త్రీల మీద ఇంత పోరాటం జరుగుతున్నప్పుడు ఈ సోకాలు హిందుత్వాలు ఎక్కడ ఉన్నారు? ఈ దేశభక్తి పనులకి ఈ సేవ పట్టేందుకు కొంచెం మాయమంత్రం లేకుండా పోయింది. విన్నారు కదా దేవి అక్క గారు ఏం చెప్తున్నారో. బహుశా ఇక్కడికి సెలెక్టివ్ అమ్నీషియా ఉందనుకుంటాను నేను. ఇక్కడ రజాకార్లు చేసినది ఏదీ లేదు, హిందువులు చేసినవు అని చెప్పేసి చెప్తూ ఊగిపోతున్నారు. పాపం బీపీ వచ్చి పోయేలాగున్నారు. పటేల్ గారి సైన్యం ఈ విధంగా చేశారు అని చెప్పేసి పదే పదే మెన్షన్ చేస్తూ చెప్తున్నారు. పటేల్ గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ఆపరేషన్ పోలో నిర్వహించి ఉండకపోతే తెలంగాణ ప్రజల పరిస్థితి ఎలా ఉండేది అనేది ఊహించుకోవాలంటేనే వన్నులో వణుకు పుడుతుందన్నమాట. ప్రతి ఒక్క రజాకార్ సినిమా చూడండి, అసలు రియాలిటీ ఏంది అనేది ఆ సినిమాలో చూపించున్నారు. ఆ సినిమా చూసిన తర్వాత ఒకవేళ ఈ ఆపరేషన్ పోలో జరగకపోయి ఉంటే వీళ్ళ పరిస్థితి ఏందని ఒక్కసారి ఊహించుకొని చూడండి, మీకు నిద్ర కూడా పట్టదు, అంత దారుణంగా ఉంటుంది. అసలు ఈ లెఫ్టిస్టులు ఎలా మసిపూసి మారేడుకాయ చేస్తారు? అసలు జరిగింది ఏంటి, మనం ఇన్ని సంవత్సరాలు విన్నది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే బస్తర్ మూవీ చూడండి, రీసెంట్గా రిలీజ్ చేశారు. తెలుగులో ఉందో లేదో సరే నాకైతే తెలియదు, నేను హిందీలో చూశాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అసలు బస్తర్లో ఏం జరిగింది, నక్సల్స్ ఏం చేశారు, మనం ఇన్ని సంవత్సరాలు ఏం తెలుసుకున్నాము అనేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇలాంటి రియాలిటీని తెలుసుకోవాలి. ఈ వీడియో నేను ఎక్కడి నుంచి అయితే ఈ వీడియో తీసుకున్నానో, ఈవిడ మాట్లాడిన మాటలు ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే వెతుకుదామన్నా ఒక పాజిటివ్ కామెంట్ కూడా దొరకట్లేదు, అంతగా ఉంది. అంటే మీరు చెప్పేది మీరు చెప్పండి, మాకైతే ఒక అవగాహన ఉంది మీ గురించి ఏంటి, మీరేంటి, మీరు చెప్పే విషయాలు ఏంటి అనేది ప్రజలకు కూడా కొంత అవగాహన ఉందని నాకు దీన్ని చూసిన తర్వాత కొంచెం సంతోషంగా కూడా అనిపించింది. ఓకే, మీకేమనిపించిందో ఈ దేవి గారి గురించి? ఈ దేవి గారు ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు ఆవిడ చెప్పడం పెళ్లి గురించి అయితే చెప్పకూడదు నాకైతే తెలియట్లేదు. ఇక్కడ ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే ఒక స్త్రీకి పురుషుడికి పెళ్లి చేసే ముందే ఒకరి పట్ల ఒకరికి వ్యామోహం, అంటే ఈవిడ చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే సెక్షువల్ వ్యామోహం ఒకరికి పైన ఒకరికి కలిగితేనే పెళ్లి చేసుకోవాలంట, లేదంటే పెళ్లి చేసుకోకూడదు అనేసి. అసలు ఇలాంటివి అయితే ఇంకా చాలా ఉంటాయి ఆణిముత్యాలు, అవన్నీ మనకి ఇప్పుడు అనవసరం. ఓకే, మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూనే ట్రై చేయండి. ఈవిడ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.